ధారపోసి సిలువను మోసి కలువరి సిలువలో మన కొరకు ప్రాణ త్యాగంని ఆయన అర్పించారు. కాబట్టి మనం మరణించాల్సిందిగా, నిజముగానే మనం మరణించవలసి ఉన్నది మనం చేసిన పాపాన్ని బట్టి. కానీ మన పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకొని మన కొరకు ఆయన మరణించారు, మన కొరకు ఆయన తిరిగి లేచారు. ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచారో అదే విధంగా మనందరికీ కూడా నిత్య రాజ్యాన్ని త్వరలో రానున్న మహాప్రభు మన యేసు క్రీస్తు. ఆయన ఒక కులానికి చెందినవారు కాదు, ఒక మతానికి చెందినవారు కాదు, ఒక ప్రాంతానికి చెందినవారు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఉన్నారు, ఆయన అందరికీ దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ సువార్తని, ఈ ప్రేమ వార్తని ఎవరైతే అంగీకరించి ఆయన్ని మీ హృదయాల్లో చేర్చుకుంటారో మీ ప్రతి కష్టము, బాధ, వ్యాధి, దుఃఖము కొట్టివేయబడి యేసయ్యను అంగీకరించిన వారి జీవితంలో వెలుగు నింపుటకు ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశపడుతున్నారు. కాబట్టి మీరు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే, యేసు క్రీస్తు ప్రభుకి ప్రార్థించగలిగితే మీ కుటుంబాలు, మీరు, మీ పిల్లలు చాలా అభివృద్ధిలోనికి, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి వస్తారని ప్రభు పెట్టి మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే